ఏమైనా తిన్నావా జ్యోతి? లేదమ్మా, ఆకలిగా లేదు. కష్టం బాధలో గుండె బరువెక్కేలా చేస్తుంటే, కన్నీరు కడుపు నింపుతుంటే ఆకలిలా వేస్తుంది? నీ బాధకి కొంచెం ఊరట కలిగించే విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా. ఏంటమ్మా అది? రాజీవ్ ఇప్పుడే ఎస్ఐతో మాట్లాడాడు. ఆ హంతకుడితో ఒకసారి మాట్లాడాలి అని చెప్పాడు. వాణ్ణి గనక కలిస్తే రాజీవ్కి నిజం తెలిసిపోతుంది. నువ్వే తప్పు చెయ్యలేదని తెలిసిపోతుంది. సాయంత్రంలోగా నీ మీద పడిన నింద పోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. నువ్వు నా గురించి చాలా తాపత్రయపడుతున్నావమ్మా. కన్న తల్లిలాగే అండగా ఉంటున్నావు. ఇప్పుడు నా బాధ చెప్పుకోవటానికైనా తీర్చటానికైనా నువ్వు తప్ప నాకెవ్వరూ లేరమ్మా. జ్యోతి, ఏడవకమ్మా. సీతా మహాసాత్వికే కష్టాలు, భర్తతో ఎడబాటు తప్పలేదు. జీవితం అన్నాక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు తప్పవు. కాకపోతే దేవుడు నీ తలరాతలో కష్టాలెక్కువ రాశాడు. అన్నీ సర్దుకుంటాయి. ఓర్పుతో ఉండమ్మా. సరే అమ్మా, ఉంటాను. జ్యోతి పడుతున్న బాధ త్వరలోనే తీరిపోతుంది. తను ఏ తప్పు చెయ్యలేదని రాజీవ్ అర్థం చేసుకుంటే బాగుండు. రాజు కిల్లర్ని కలుస్తానన్న విషయం నీలాంబరి గారికి చెప్పాలి. ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు మేడం. ఏంటో కనుక్కో. చెప్పండి ఎస్ఐ గారు. రాజీవ్ కిల్లర్ని కలవాలనుకుంటున్నాడు. దాని గురించి నేనేం చెయ్యాలో ఒకసారి నీలాంబరి మేడాన్ని అడిగి చెప్పండి. రాజీవ్ కిల్లర్ని కలిసి మాట్లాడాలంటున్నాడంట మేడం. నేను మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. దేనికి కలవాలనుకుంటున్నాడంటే ఎస్ఐ గారు? అతనికి ఏదో క్లారిటీ కావాలంట మేడం. వాడితో మాట్లాడి తెలుసుకోవాలంటున్నాడు. ఏం చేయమంటారు? ఆ కిల్లర్ని తప్పించేయండి మేడం. కంగారు పడకండి. శాశ్వతంగా కాదు, మార్కే వస్తాడు. ఆ కిల్లర్ని అప్పగించండి. వేరే స్టేషన్కి తరలిస్తుంటే పారిపోయాడని రికార్డ్స్లో క్రియేట్ చేసి అదే మాట రాజుకి చెప్పండి. సరే మేడం. అంతేకాదు, వాడడిగిన ప్రతి ప్రశ్నకి క్లారిటీగా రివర్సులో నెగటివ్ సమాధానం చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను. మీరు చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తాను మేడం. మరి నా విషయం మీకిస్తానన్న దానికి డబుల్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మేడం. ఆర్కే, వెళ్ళి ఎస్ఐని తను చెప్పిన ప్లేస్లో కలు. కిల్లర్ని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. నీ దగ్గరే జాగ్రత్తగా ఉండని. సరే మేడం. ఎందుకు శ్రావ్య టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నావు? డివోర్స్ పేపర్స్ తీసుకుని లాయర్ వస్తారని చెప్పారు కదా అత్తయ్య. ఇంకా రాలేదంట అని వెయిట్ చేస్తున్నాను. వచ్చే మనిషి ఏమన్నా పేపర్స్ ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతాడా? లోపలికొచ్చి కలుస్తాడు కదా. ఏమో అత్తయ్య, నాదంతా టెన్షన్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడేమో లాయర్ ఎప్పుడు వస్తాడా అని టెన్షన్. ఆయన పేపర్స్ ఇచ్చి వెళ్ళాక రాజీవ్ సంతకం పెడతాడా పెట్టడా అని టెన్షన్. మే కమిన్ మేడం. రండి లాయర్ గారు. నమస్కారం మేడం. నమస్కారం. రండి కూర్చోండి. పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చారా లాయర్ గారు? మీరు చెప్పినట్టు పాయింట్స్ అన్ని యాడ్ చేసి మ్యూచువల్ డివోర్స్ కోసం పేపర్స్ రెడీ చేయించి తీసుకొచ్చాను మేడం. ఇవిగోండి చూడండి.
వీటి మీద రాజీవ్ సైన్ పెడితే తనకి మ్యూచువల్ డివోర్స్ కోసం నోటీస్ పంపొచ్చా లాయర్ గారు? ఎస్ మేడం, మీ అబ్బాయి ఇనిషియేట్ తీసుకుని నోటీస్ పంపినట్టు. ఒకవేళ దీనికి అమ్మ యాక్సెప్ట్ చేస్తే విడాకులు త్వరగా వస్తాయి. రాజీవ్ తనకి డివోర్స్ నోటీస్ పంపిస్తాడని జ్యోతి షాక్లో ఉంది. మనసు విరిగి తను కూడా సంతకం పెడుతుంది. సరే లాయర్ గారు, నేను చూసుకుంటాను. సిగ్నేచర్స్ అయ్యాక నేను కాల్ చేస్తాను. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. మంచిది. ఈ పేపర్స్ అడ్డం పెట్టుకుని నన్ను, నా కొడుకుని, నా కోడల్ని పట్టి పీడిస్తున్నా చెడు దృష్టిని నేను వదిలిస్తాను. ఈ పేపర్స్ వల్ల జ్యోతి శాశ్వతంగా దూరం అయితే అంతకు మించిన హ్యాపీనెస్ మనకు లేదత్తయ్య.